పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ కొనసాగుతోంది. 1994 తర్వాత మరోసారి ఆ స్థాయిలో కర్ఫ్యూ వాతావరణాన్ని చూస్తున్నారు మాచర్ల ప్రజలు. దీంతో పరిస్థితులను గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కారంపూడి నుంచి నాగార్జున సాగర్ వరకు పోలీసులు నిఘా పెట్టారు. ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసేకే గ్రామాల్లో అనుమతిస్తున్నారు. దీంతో రోడ్లపైకి రావాలంటేనే జనం భయంతో జంకుతున్నారు. వైసీపీ రాక్షసుల్లో ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసిందని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. టీడీపీకి ఓటు వేశారు అనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా కల్లకూరులో గర్భిణిపై వైసీపీ మూకలు అమానుషంగా దాడి చేశాయని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమని మండిపడ్డారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కాంగ్రెస్ విజయానికి గెలుపు సూచిక అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1,00,000కు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నద్ధతపై కేటీఆర్ తెలంగాణ భవన్లో సమీక్ష చేశారు. ఉమ్మడి జిల్లాల నేతలందరూ మీటింగ్కు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో మీటింగ్ ఎవరు హాజరవుతారు, ఎవరు డుమ్మ కొడతారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 130 సీట్లకు పైగా గెలవబోతుందని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి అర్ధరాత్రి వరకు ప్రజలు బారులు తీరడమే దీనికి కారణమని నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వంపై కక్షతోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లేశారన్నారు బుద్ధా వెంకన్న. తెలంగాణలో 2 వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ఆపాలని యాజమాన్యాలు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడం వల్లే సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సినిమా ప్రదర్శన వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుందని పలువురు యజమానులు వాపోయారు.